కనిపించాలి. అబ్రహాము గారు ఏం చేశారు? నమ్మాడు, క్రియ రూపంలో ఏం చేశాడంటే పిలుచుకున్నాడు, మాట్లాడాడు. కాబట్టి ఆ వాగ్దానాలను నువ్వు ఎప్పుడు పలుకుతూ ఉండాలి. నీకు ఇచ్చాడు ఒక వాగ్దానం అంటే ఆ వాగ్దానం నువ్వు పలుకుతూ ఉండాలి, ఎప్పుడు కూడా అవి పలుకుతూ ఉండాలి అనేటువంటిది. అంతేకాకుండా నీ సొంత జ్ఞానాన్ని పెట్టద్దు. సామెతల గ్రంథం 3:5 సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నేనంటాను, నీ పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమించుము అంటాను. సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో నువ్వు ఏది చెయ్యొద్దు. నీ పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి. అంటే ఎంటీ మైండ్ ఉండాలి నీలో, ప్రభుని ఆరాధించాలి, ప్రేమించాలి అని అన్నట్టు. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండండి, అందులో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటుండండి. విశ్వాసం ఆటోమేటిక్గా వృద్ధి కలుగుతుంది.